హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిప్రియా రెడ్డి దొండేటి. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మనం తిరుపతి వెళ్ళబోతున్నామండి. రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే మనకి ముందుగా శ్రీనివాస నిలయం కనిపిస్తుందండి. ఇక్కడ స్టే చేయడానికి మనకు రూమ్స్ అవైలబిలిటీ ఉంటుంది. ఇక్కడ రూమ్స్ తీసుకొని ఫ్రెష్ అయిపోయి మనకు కింద ఉన్నటువంటి టెంపుల్స్ అన్నిటిని మనం విజిట్ చేయొచ్చండి. ఎందుకంటే మనకి ఇంతకు ముందులాగా టికెట్స్ అవైలబిలిటీ లేదు కాబట్టి ఇంతకు ముందు ఏంటంటే ఎప్పుడు దిగినా కానీ డైరెక్ట్ క్యూ లైన్లో నించొని టికెట్స్ వేయించుకోవచ్చు. ఇప్పుడు అలా కాదండి, ఖచ్చితంగా 2 o'clock తర్వాతే మనం టికెట్స్ వేయించుకోవడానికి అవుతుంది. అందుకని మనం దిగిన వెంటనే అక్కడ శ్రీనివాస నిలయంలో రూమ్స్ తీసుకొని ఫ్రెష్ అయిపోయి కింద ఉన్నటువంటి టెంపుల్స్ అన్నిటిని మనం విజిట్ చేయొచ్చండి. ఆ ప్రాసెస్లోనే మేము ఇక్కడ శ్రీ తాతయ్య గుంట గంగమ్మ దేవస్థానము తిరుపతిలో ఉన్నటువంటి గంగమ్మ తల్లి దేవస్థానాన్ని విజిట్ చేశాము. ఈ గంగమ్మ తల్లి దేవస్థానంలో చాలా కొత్తగా ఒక సాంప్రదాయాన్ని చూశానండి నేను. అంటే మనం పుష్ప మూవీలో చూసామండి, అది రియల్గా కాదా అనేది నాకు ఇప్పటివరకు తెలియదు. కానీ నేను ఇవాళ నిజంగా దాన్ని చూశాను, ఎక్స్పీరియన్స్ చేశాను. చూస్తున్నారు కదా ఇక్కడ కుండలు, సాల్ట్. ఈ కుండలు ఎత్తుకొని మనం కోరిక కోరుకొని మనం ఏవైతే బాధలతోటో లేకపోతే కోరికలతోటో ఉంటాయి కదండి చాలా వరకు, అవన్నిటిని మనం తలుచుకొని ఆ కుండని ఎత్తుకొని అమ్మవారి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి ఆ కోరికని కోరుకోవాలంటండి. తర్వాత వచ్చేసి ఆ కుండని ఒక బామ్మ మన చుట్టూ మన ఫ్యామిలీ చుట్టూ తిప్పేసి ఆ కుండని పగలగొడతారు. కొంతమందికి కోరికల కోసం లేదా కొంతమందికి నరదిష్టి ఉంటుంది కదండి, దిష్టి తీయించుకోవడం అలాంటివి అలా అయినా ఎలా అయినా చెప్పొచ్చండి. దాని గురించి నాకు క్లియర్గా తెలియదు కాబట్టి నేను అంత ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. ఫస్ట్ టైం నేను ఇది ఎక్స్పీరియన్స్ చేయడం. తిరుపతి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా ఈ అమ్మవారి టెంపుల్ని విజిట్ చేయండి. చాలా పవర్ఫుల్ అండి అమ్మవారు. ప్లస్ ఇక్కడ ఉన్న అయ్యగారులు కూడా, పూజారి గారులు, మనం వేసే కానుకలు ఏవైనా సరే హుండీలో మాత్రమే వేయమని చెప్తున్నారండి. అయ్యగారులు ఒక్క 1 రూపీ కూడా తీసుకోవట్లేదు. నాకు అది కూడా చాలా హ్యాపీగా అనిపించింది. అంటే తీసుకోవడం తప్పు అని కాదండి, తీసుకోవచ్చు, కానీ వాళ్ళు మాత్రం ఒక్క 1 రూపీ కూడా తీసుకోలేదండి. తర్వాత వచ్చేసి మనం పిల్లల చేత రాక్ సాల్ట్ తీసుకున్నాం కదా, నేను మా 2 పిల్లల చేత ఎత్తించానండి. ఆ రాక్ సాల్ట్ని అమ్మవారి ముందు అలా ఒక ప్లేస్ ఉంది, త్రిశూలం పెట్టేసి ఆ ప్లేస్లో ఆ సాల్ట్ వేసేసి దాని మీద మన పిల్లల పేర్లు రాయాలంటండి. అలా చేయడం వల్ల అమ్మవారి కృప ఎప్పుడు మన పిల్లల మీద ఉంటుంది. ప్లస్ మన పిల్లల హెల్త్ కానీ స్టడీస్ కానీ చాలా బాగుంటాయి అంటండి. ఏదైనా సరే మనం నమ్మకంతో జరుగుతుంది అనుకొని చేసేయడమేనండి. మనకి దేవుడి మీద ఉన్న భక్తిని నమ్మాలి, కానీ జరుగుతుందా లేదా అని క్వశ్చన్స్ అలాంటివి ఏమీ ఉండవు కదండి. తర్వాత చాలా హ్యాపీగా అనిపించిందండి. టెంపుల్స్ మాత్రం ఖచ్చితంగా తిరుపతి వెళ్ళిన వాళ్ళు ఓన్లీ మెయిన్ టెంపుల్స్ మాత్రమే కాకుండా చుట్టుపక్కల తిరుపతి చుట్టుపక్కల ఉన్న ప్రతి టెంపుల్ని విజిట్ చేయాలని నేను అందరినీ కోరుకుంటున్నాను. చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. అక్కడ ప్రసాదాలు అవి కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారండి. అంబలి అమ్మవారికి చాలా ఫేవరెట్, అక్కడ చాలా స్పెషల్ అయిన ప్రసాదం అంటండి. మాకు అంబలి ఇచ్చారు, చాలా టేస్ట్గా ఉంది. గుడి చుట్టుపక్కల ప్రాంతం కూడా చాలా పీస్ఫుల్గా ఉందండి. తర్వాత మీకు రాబోయే వీడియోస్ అన్నీ తిరుపతికి సంబంధించినవే ఉంటాయండి. ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేసి అడగండి, ఖచ్చితంగా నేను చెప్పడానికి ట్రై చేస్తాను. చూస్తున్నారు కదా అమ్మవారి టెంపుల్ బయట ప్రాంగణం ఎంత ప్రశాంతంగా ఉందో అండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బై బాయ్.